హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి ఉన్నాయి. ఇలా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానికి గురు పుష్య యోగం అనే పేరు ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి, నక్షత్రం, శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తూ ఉంటారు. శుభదినాన మంచి శుభకార్యాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా అనుకూల ఫలితాలు ఇస్తాయని అందరూ నమ్ముతారు. అలాంటి పవిత్రమైన రోజు గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానిని గురు పుష్య యోగం అని అంటారు. ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురుపుష్య యోగం ఉందని అంటూ ఉంటారు. దీన్నే గురుపుష్య అమృత యోగం అని కూడా అంటారు. గురుగ్రహం విజ్ఞానానికి సంకేతం. అందుకే గురుని పవిత్రంగా భావిస్తారు. పుష్య నక్షత్రం శుభ్రతకు, మృదుత్వానికి చిహ్నం. అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ బృహస్పతి పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నప్పుడు శుభకాలం ప్రారంభం అవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏ కార్యాచరణ అయినా సరే శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ గురుపుష్య యోగం ఉన్న రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదని కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి మంచిది కాదు, గండాలు వస్తాయి, 7 జన్మల దరిద్రం పడుతుంది, సకల దేవతలు శపిస్తారు, కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి పుష్యయోగం ఉన్న రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బంగారాన్ని కొనడానికి గురుపుష్య యోగం ఉన్న రోజు చాలా అద్భుతమైన రోజు. బంగారం కొనాలని ఎదురు చూసేవారు ఈరోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. ఈరోజు బంగారం కొంటే మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది. అయితే సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషులు ఉంటాడన్నమాట నిజమే, కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ కూడా ఉంది. పూర్వం జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. అనేక మంది రాజులను చంపి వారి దగ్గర బంగారం అంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ తరువాత ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటి కాలుతో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు అని ఊరడిస్తూ అడిగింది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరకు వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయాన్ని చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు, ఎవరికి అపకారము చేయని నీ కాళ్ళు ఎవరు విరగొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగొడతాను అని అంటాడు. పాప ఆవేశుడై క్రోధావేశుడై రాజులు కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు, నా కాళ్ళు అతడే విరగొట్టాడు అని జవాబు ఇచ్చింది. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది.
దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకు ఇంతలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేను ఎక్కడ ఉండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపునానంటే ఎలా? నేను ఎక్కడ ఉండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటాను అన్నాడు. అప్పుడు కలిపురుషుడు, నివాసం ఉండడానికి జూదశాల, మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అని 4 స్థలాలను ఇస్తానన్నాడు. పరీక్షిత్ మహారాజు తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్ళరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామం, హింస నుంచి కోపము, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు. ఇది కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు. కానీ పరీక్షిత్ మహారాజు అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నిదేనన్నాడు. అయితే బంగారం నుంచే మాశ్చర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు ఆ కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తరువాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. అది ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోకి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నింటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. సిమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలి పురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించడం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరం కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. గురు భగవానుడు పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానం తీసుకుంటూ ఉంటాడు. గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే ఆ రోజు దేవగురువైన బృహస్పతితో సహదేవతలందరూ కూడా భూమి మీదకి వస్తారు. ఆ దేవతల సమక్షంలో మనం బంగారం కొనుక్కుంటే ఆ బంగారం మనకు స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది. గురు పుష్యయోగంలో బంగారం కొంటే ఖచ్చితంగా వృద్ధి అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రూపు కొనుక్కుంటే బాగా వృద్ధి కనిపిస్తుంది. డబ్బులు లేనివారు ఈరోజు ఒక ముక్కు పుడక కొనుక్కున్న మళ్ళీ వచ్చే గురు పుష్య యోగానికి పెద్ద హారం కొనుక్కునే శక్తి వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంత శక్తి ఈ గురు పుష్య యోగానికి ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు కొంచెం బంగారం అయినా సరే కొనండి. అలాగే ఈరోజు వెండి వస్తువులను కొనుక్కున్నా ఎంతో మేలు జరుగుతుంది. అసలు బంగారం వెండి ఏమీ కొనలేని వారు ఈ గురు పుష్య యోగంలో ఒక చీపురు కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ధనం బాగా వృద్ధి చెందుతుంది. కనుక గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా దోసకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు దోసకాయ కూరను తినకూడదు. ఇంట్లో అనే కాదు బయట కూడా ఈ కూరను తినకూడదు. దోసకాయ, కీరా దోసకాయ లాంటిది ఏమీ కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అలాగే గురు పుష్యయోగం ఒక పర్వదినం. ఈ పర్వదినాలలో మాంసాహారం తినకూడదని మన మహర్షులు చెప్పారు. కనుక ఈరోజు
ఈరోజు మాంసము, గుడ్లు, చేపలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. తెలియక ఈరోజు దోసకాయను కానీ మాంసాహారాన్ని కానీ తింటే గండాలు వస్తాయి, ఇంటికి మంచిది కాదు, 7 జన్మల దరిద్రం పడుతుంది, చెప్పుకోలేని కష్టాలు వస్తాయి. కనుక అందరూ కూడా గురు పుష్యయోగం రోజు ఈ ఆహార నియమాలు పాటించి ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. హిందూ జ్యోతిష్యం ప్రకారం పుష్యమి నక్షత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే పాల సముద్రాన్ని మదించినప్పుడు ఈ నక్షత్రంలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది. దేవతలంతా గురు పుష్యయోగం రోజున స్వర్గంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే గురువారం శ్రీహరికి చాలా ప్రీతికరమైనది కావడంతో పుష్యమి నక్షత్రం గురువారం వస్తే ఆ రోజున అత్యంత శుభప్రదంగా హిందువులు భావిస్తారు. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఏదైనా మంచి పని ఈరోజు ప్రారంభించడం వలన అంతా మంచే జరుగుతుంది. కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ కాలం కళ్యాణానికి విరుద్ధం. ఈ గురు పుష్య యోగంలో వివాహాలు ఎందుకు చేయకూడదు అంటే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి శారద అనే కుమార్తె ఉండేది. ఆమె వివాహానికి బ్రహ్మ అన్ని ఏర్పాట్లను చేశాడు. తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా తన మతి భ్రమింపచేసిన మోహినికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు. పుష్యములో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శపిస్తాడు. అందుకే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు వివాహాలు చేయరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నారాయణాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా